మురళీ నాయక్ నిన్న ప్రాణాలు కోల్పోయారు. ఆ పూంచి సెక్టార్లో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఒక్కసారి ఆయన గురించి మనం మాట్లాడుకుందాం. ఈ సమయంలో ఆయనకి మనం సెల్యూట్ చేయాలి. సీరియస్గా మనందరం కూడా ఒక సెల్యూట్ చేయాలి ఆయనకి. ఆయన ఆత్మకి శాంతి కలగాలి. మన కోసం తన కుటుంబాన్ని వదిలిపెట్టి దేశ సరిహద్దుల్లోకి వెళ్ళి వీరమరణం పొందారు మురళీ నాయక్. మురళీ నాయక్ అమర్ రహే అని టీవీ ముందు కూర్చుని చూస్తున్న జనమంతా కూడా చెప్పాలి. ఎందుకంటే చెప్పాల్సిన సందర్భం ఇది. ఎదురుగా టీవీలో స్క్రీన్ మీద మీకు కనిపిస్తూ ఉన్నాడు మురళీ నాయక్. ఒక సినిమా హీరో మాదిరిగా మనకు కనిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు రియల్ హీరో అయ్యారు. సినిమా హీరో అంటే యాక్టింగ్ చేస్తాడు, కానీ ఈయన రియల్ హీరో. ఎస్, ఈయన యాక్టింగ్ చేయక్కర్లా, మన కోసం ప్రాణాలు అర్పించాడు. పూంచి సెక్టార్లో పాక్ రేంజర్లు కాల్చిన కాల్పుల్లో ఆయన ప్రాణాలు కోల్పోయారు. తన కుటుంబాన్ని వదిలిపెట్టి ఆయన మన సరిహద్దులకు వెళ్ళి ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ ఆయన భౌతికాయం అనంతపురం జిల్లా పెనుగొండకి రాబోతోంది. ఆయన కుటుంబ సభ్యులు నేను మాట్లాడారు. కన్నీరు మున్నీరు అవుతూ ఉన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించాడన్న గర్వంతో ఒకవైపు, తమ వాడికి లేడే అన్న బాధతో ఇంకొక వైపు, రెండు రకాలుగాను వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. మురళీ నాయక్ వెళ్లే ముందు చెప్పాడంట, ఏదో ఒక రోజు నేను చచ్చిపోతాను, చచ్చిపోయిన తర్వాత నా శరీరం మీద భారత జాతీయ జెండా వేయండి, జాతీయ జెండా కప్పుకునే చచ్చిపోతాను, అందుకని నా శవం మీద భారత జాతీయ జెండా కప్పండి, అదే నా ఆత్మకి శాంతి అని చెప్పి ఆయన ఇల్లే ముందే చెప్పాడంట. సో మురళీ నాయక్ పాక్ రేంజర్ల కాల్పుల్లో చనిపోయారు. స్క్రీన్ మీద కనిపిస్తున్న రియల్ హీరోని మీరు చూడండి. ఇన్నాళ్ళు సినిమా హీరోని చూస్తున్నాం మనం, ఇక్కడ రియల్ హీరోని చూస్తున్నాం. మన తెలుగువాడు, మన అనంతపురం జిల్లాకి సంబంధించిన వాడు, దేశానికి సేవ చేయాలని తన కెరీర్గా దాన్ని ఎంచుకుని ఆర్మీలోకి వెళ్ళారు. ఆర్మీ జవాన్గా సేవలు అందించే క్రమంలోనే ఆయన వీరమరణం పొందారు. ఇవాళ ఆయన భౌతికాయం రాబోతోంది. ఎన్ని గంటలకు రాబోతుంది ఏంటనేది మా కొలీగ్ యోగానంద్ అక్కడ ఉన్నారు, అనంతపురం నుంచి మానిటర్ చేస్తూ ఉన్నారు, చెక్ చేస్తున్నారు. నిన్న వాళ్ళ మురళీ నాయక్ కుటుంబ సభ్యులతో కూడా యోగానంద్ మాట్లాడారు, వాళ్ళ ఇంటర్వ్యూలు కూడా తీసుకున్నారు. సో యోగానంద్, ఎప్పుడు భౌతికాయం రాబోతోంది, అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారా? నిన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మీరు మాట్లాడారు, మాట్లాడినప్పుడు వాళ్ళు మురళీ నాయక్ గురించి ఏం చెప్పారు? రైట్ అశోక్ సార్, అయితే నిన్న జమ్మూ కాశ్మీర్ లో దేశం కోసం సేవ చేస్తూ ప్రాణాలు కోల్పోయాడో, పాకిస్తాన్ రేంజర్ల కలపల్లో ప్రాణాలు కోల్పోయాడో వీర జవాన్ అయితే అమరుడు మురళీ నాయక్ మృతదేహం భౌతిక కాయం ఇవాళ సాయంత్రం 5 గంటలకు గోరంట నుంచి భారీ ఎత్తున ర్యాలీగా సొంత స్వగ్రామం ఏదైతే కల్లి తండా ఉందో ఆ తండాకు ఇవాళ ఈవినింగ్ 7 గంటలకు రానుంది. అయితే ఆ సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా జిల్లా అధికారులు, ఉమ్మడి అనంతపురం జిల్లా అధికారులంతా కూడా దగ్గర ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కొంతమంది కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు కూడా హాజరు కానున్న నేపథ్యంలో భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అయితే పార్కింగ్ ఇబ్బందులు లేకుండా కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఒకగానొక కొడుకు దూరం అవడంతో ఆ తల్లిదండ్రులు బాధ వర్ణనాతీతంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఆర్మీలోకి వెళ్ళేటప్పుడు వద్దు అని చెప్పారు తల్లిదండ్రులు. అయితే దేశం మీద ఉన్న ప్రేమ, దేశం మీద ఉన్న మక్కువతో ఆయన ఆర్మీలోకి వెళ్తాను, ఏదో ఒక రోజు నా భౌతిక కాయం, పార్థివ దేహం, నా శవం ముందు ఈ జెండా ఉండాలి అంటూ చెప్తున్న పరిస్థితి ఉంది. యూనిఫామ్ వేసుకొని చనిపోతా అంటూ కూడా తల్లిదండ్రులు చెప్పిన పరిస్థితి ఉంటే, ఒకవేళ మనం రిపోర్టర్స్ అయినప్పటికీ, ఒక మీడియా ఉన్నప్పటికీ మనకు కూడా కళ్ళనీళ్ళు వచ్చే సందర్భం అది. ఒకగానొక కొడుకు దూరం అవ్వడం, వారి ఏడుస్తున్న తీరు చూస్తుంటే మాత్రం మనందరం కూడా ఎంతో గర్వించాలి. ఇలాంటి దేశభక్తులు మనం కన్నందుకుంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి కూడా పెద్ద ఎత్తున ర్యాలీగా అయితే బెంగళూరు నుంచి కూడా రానుందని తెలుస్తుంది మనకు. పెద్ద దేశభక్తులంతా కూడా ఆ చుట్టుపక్కల గ్రామాలే కాదు, ఉమ్మడి అనంతపురం జిల్లాలో అనేక మంది కూడా ఆ స్వగ్రామానికి తండోపతండగా తరలి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి భారీ ఎత్తున ఏర్పాటు కూడా చేస్తూ ఉన్నారు. కేంద్ర మంత్రులు, ఉమ్మడి అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలు కూడా రానున్నారు కాబట్టి పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అయితే ఏదైతే స్వగ్రామం నుంచి ర్యాలీగా దేశభక్తి, దేశ జెండాలు పూని, జాతీయ జెండాలు చేత పూని అంతా కూడా అమర్ రహే వీర జవాన్ మురళీ నాయక్ అంటూ కూడా నిన్నే పెద్ద ఎత్తున ఇంటి దగ్గర కూడా నినాదాలు చేస్తూ ఉన్నారు. ఒక ఉద్విగ్న వాతావరణం కూడా నెలకొని ఉంది తన ఇంటి దగ్గర అంతా కూడా. అశోక్ సార్, అయితే నేను చూస్తే మనం కూడా పేరెంట్స్ తో మాట్లాడుతుంటాం, మనకు కూడా ఒక విధంగా ఏడుపు వచ్చింది. మనకు కూడా ఒక మీడియా పరంగా ఉన్నప్పటికీ మనం కూడా ఏడ్చాము, దేశభక్తులమే కాబట్టి మనమంతా కూడా. అయితే మనం యుద్ధం చేయనప్పటికీ కూడా ఆ వ్యక్తిని తలుచుకొని మనం కూడా గర్వించవచ్చు. ఇలాంటి దేశభక్తుడు కేవలం 2-3 ఏళ్ల ఆర్మీ జీవితంలో ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉంటాయి. నిన్న ఏదైతే చనిపోయే ముందు కూడా వీడియో కాల్ చేశాడు, ఎక్కడ యుద్ధ భయం మహంలో కనిపించకుండా పేరెంట్స్ తో మాట్లాడుతూ మనకు. మురళీ నాయక్ కి పెళ్ళయిందా? పిల్లలు ఉన్నారా?
అంటే ఇప్పటికీ ఆయన కేవలం వయసు 24 ఏళ్లే కాబట్టి ఇంకా పెళ్లి కాలేదు. 23 అయితే ఆర్మీలో జీవితం గడిపిన తర్వాత కనీసం 10 సంవత్సరాలు చేసిన తర్వాత నేను పెళ్లి చేసుకుంటానని చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ముందే చెప్పాడంట తల్లిదండ్రులు కూడా, ఏ రోజైనా సరే నేను నా శవం మీద జాతీయ జెండా ఉండాలి, నా ఒంటి మీద ఆ యూనిఫామ్ ఉండాలి అని చెప్తున్న పరిస్థితి ఉందంటే అర్థం చేసుకోవద్దు. దేశం అంటే ఎంత ప్రేమ ఉందో, దేశం అంటే ఎంత మక్కువ ఉందో ఆ వ్యక్తికి అనేది. ఆ విధంగా వ్యక్తి కాదు, ఈ రోజు దేశం అంతా కూడా ఎంతో గర్వపడేలా చేశాడు. పాకిస్తాన్ రేంజర్ కాల్పుల్లో కనీసం 5 మందిని కూడా అతను చంపేసినట్టు మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. 5 మంది అయితే పాకిస్తాన్ ముష్కరులను కూడా చంపేసి ఆ చొరబాట్లు అడ్డుకునే క్రమంలో ఆయన అసూలు భాషలు కూడా మనకు తెలుస్తుంది. జమ్మూ కాశ్మీర్ లోని పూంచ్ సెక్టార్ లో థ్యాంక్ యూ. ఒకసారి వెళ్ళండి, వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళండి, ఆ కుటుంబానికి అండగా నిలవండి, ఆ కుటుంబంతో మాట్లాడండి. ఎందుకంటే ఈ టైంలో ఓదార్పు చాలా అవసరం. సాయంత్రం కూడా వీడియో కాల్ మాట్లాడింది వాళ్ళ అమ్మ. ప్రస్తుతం ఒకసారి మాట్లాడించాం. అమ్మా, మీ కుమారుడు ఈరోజు దేశం కోసం మరణించడం మీకు ఎలా అనిపిస్తుందమ్మా? నా కొడుకే వెళ్ళిపోయా, దేశం కోసడానికి వెళ్ళిపోయా. మాకు చూసేవాళ్ళు ఎవరు ఉండదే, ఒక్కడికి వెళ్ళిపోయా. స్వామి మీరే న్యాయం చేయండి స్వామి. మీతో మా వీడియో కాల్ మాట్లాడు ఏం చెప్పాడమ్మా? బాగా హ్యాపీగా ఉన్నాడా? ఏం లేదు అమ్మ, నేను బాగున్నానమ్మా ఇట్లని అన్న. బాగున్నాడు. సరేలే బేటా నువ్వు బాగుండ్రా ఇట్లని నేనంటే ఏం లేదు, నేను అందరితోనా కానీ మీరు బాగుండారా, మీరు భోజనం చేసిరా, మీరు బాగుండారా, మీరు భోజనం మంగళవారం నా పొద్దు ఇట్లు బాగుండావా, నీ ఆరోగ్యం ఎట్లుందవా అని బాగుండా నాయన అంటే బాగా గెలిగా ఉండా. మళ్ళా ఒక 1:30కి 2 గంటలకి మేమందరూ భోజనం చేసి పనుకుంటే మళ్ళా ఏం చేసినారు, ఆ ఆడుంది ఈ ఆడుంది అంటే ఏం నిద్రలో లేచి అందరూ పనుకొని భోజనం చేసి అని మంగళవారం మాట్లాడినారు నాతో. నా స్వామి ఇట్లు మీసారి ఇట్లు తిరుకొని బాగా నీ ఆరోగ్యం మీద ఎట్లుందేవా, నువ్వు బాగుండవా, నువ్వు తింటివేం మురళి అంటే తిన్నానవా, తిరిగినవు జాగ్రత్త, అక్కడ ఇక్కడ జతల్లో ఉండేవాళ్ళు మోసాలు ఉంటాయి, బాగుండా భద్రంగా ఉండు తిరిగే దాంట్లో అంటే సరేలేవా అని చెప్పానైనా. నీ ఆరోగ్యం ఎట్లుందేవా అని బాగుంది అంటే నీ బాగుండు భోజనం చేసి నైనా మురళి అంటే చేసినావా అని చెప్పినప్ప. మంగళవారము నేను బుధవారం ఇంటికి వెళ్ళిపోతే. దేశం అంటే బాగా ఇష్టం ఉండేవా మురళికి? ఎప్పుడమ్మా? చాలా ఇష్టం నాయన, మనకి చాలా ఇష్టం. వద్దురా మనకి జాబ్ వద్దంటే నేను ఒక రోజన్నా ఈ కాకి డ్రెస్ వేసుకొని చచ్చిపోతానమ్మా ఇట్లానా. ఏం చేస్తూ నాయనా? తల్లి కడుపు కోత చూస్తున్నాం. ఆమె దుఃఖాన్ని ఓదార్చడం ఎవరి వల్ల కావడం లేదు. పెద్ద ఎత్తున ఆమె దేశం కోసం ప్రాణం అర్పించాడు. దేశం అంటే చాలా ఇష్టం అని చెప్తున్న పరిస్థితి ఉంది. ఎప్పుడు కూడా దేశం గురించే మాట్లాడుతూ ఉండేవాడు. యుద్ధం వస్తున్న భయం కూడా ఫేస్లో కనిపించకుండా ఎప్పుడు నవ్వుతూనే మాట్లాడుతూ ఉండేవాడు మురళి అని చెప్తున్న పరిస్థితి ఉంది. ఆ తల్లిని ఓదార్చడం ఎవరి వల్ల కూడా కాని పరిస్థితి. బంధువులంతా కూడా ఓదార్స్తున్నప్పటికీ ఎక్కడ కూడా ఆమె ఓదార్చడం ఎవరి వల్ల కాకుండా ఉంది. చూస్తున్నాం రేపు సాయంత్రం ఈ భౌతిక గాయం వీరమరణం మురళీ నాయక్ భౌతిక గాయం రేపు సాయంత్రం వచ్చే అవకాశం ఉంది. రేపు సాయంత్రం నుంచి ఎల్లుండి మనకి అంత్యక్రియలు జరిగే అవకాశం కనిపిస్తుంది చెప్తున్నారు. ఇప్పటికే ఏదైతే మురళీ నాయక్ స్వగ్రామంలోనే అంత్యక్రియలు జరిపే అవకాశం ఉంది అనేది కూడా మనకు తెలుస్తూ ఉంది. మనకొద్ది మనం మాట్లాడుతాం. ఎలా ఉంది, మీకు ఎలా అనిపిస్తుంది మురళీ నాయక్ ఈరోజు చనిపోవడం కానీ అది వీరమరణం పొందడం కానీ అంతకెళ్ళి ఇప్పుడు జరిగే అవకాశం ఉంది? రేపు అనుకుంటున్నాం సార్. చూస్తున్నాం వాళ్ళ నాన్న కూడా ప్రస్తుతం మనతో ఉన్నాడు. మనం మాట ఎందుకంటే ఈ టైంలో మాట్లాడించడం భావ్యం కాదు, కానీ దేశం కోసం వీరమరణం పొందాడు మీ అబ్బాయి. ఏమనిపిస్తుంది సార్ మీకు? సార్ అతను డ్యూటీలో పోయినప్పుడే, అతని ఆర్మీ సెంటర్లో పోయినప్పుడే అతను ఎందుకు దేశం గురించే పోరాడాలి, నేను దేశం సైనికుడే కావాలని ఆ ఉద్దేశంతో ఆ ఉత్సాహంతోనే పోయినాడు సార్. ఆ దేశం గురించి నా కొడుకు యుద్ధం చేసి ప్రాణం చేసినాడు. మీతో లాస్ట్ ఇప్పుడు మాట్లాడారు సార్ వీడియో కాల్? మాతో లాస్ట్ నిన్న 8 గంటలకు మాట్లాడారు సార్. మమ్మల్తో వీడియో కాల్ చేసిండా, నాతో వాళ్ళ అమ్మతో మాట్లాడినాడు, మా ఇంట్లో వాళ్ళతో అందరితో మాట్లాడినాడు. అదే లాస్ట్ కాల్. నేను చెప్పాడు ఏమన్నా యుద్ధం వస్తుంది భయంగా ఉంది అంటే మన ఫేస్లో చెప్పాడు సార్ ఏమన్నా? ఇది ఇట్లా చెప్పలే. యుద్ధము ఒకవేళ యుద్ధం ముందు నుంచి చేస్తే మేమే చేయలే పరిస్థితి అవుతుంది. అది చేయలే, కంపల్సరీ చేయలే. దానికి మేము చేయకుంటే మమ్మల్ని అటాక్ చేస్తారు వాళ్ళు. యుద్ధం చేయాలా అని అన్నాడు. ఇది దేశం గురించి పోరాటం కాబట్టి దీనికి వెనకాడకూడదు. ఎందుకంటే మేము ఆర్మీ సెంటర్లో మేము ఈ నాసిక్ ట్రైనింగ్ అయినప్పుడు మేము దేశం పైన మేము ప్రమాణం చేసినాం కాబట్టి ఆ విధంగా మేము దేశం గురించి మేము పోరాడాలా కంపల్సరీ అని మమ్మల్తో అంటూ ఉంటాడు.
అంటే ఎప్పుడు కూడా మీతో ఎలా ఉండేవాడు సార్? ఎందుకంటే మురళీ నాయక్ దేశం గురించి ఎక్కువ చెప్పేవాడా? దేశం అంటే ప్రేమ ఎక్కువ ఉండేది. దేశం అంటే అతను చాలా ఇష్టం సార్. సైనికుడు ఒక కమాండర్ ఉండాలని దేశం గురించే మాట్లాడుతూ ఉంటాయి అప్పుడప్పుడు. నేను పోయినాను కాబట్టి నా దేశం ఒక సంవత్సరం 6 నెలలు 1 నెల కనీసం ఆ డ్రెస్ వేసుకొని కమాండర్ డ్రెస్ వేసుకొని నేను దేశం గురించే నాకు చనిపోయినా కూడా నాకు పర్వాలే, కానీ నేను వెనక రాను, నా దేశం అంటే నాకు ప్రాణము అంటాను. ఈరోజు దేశం గురించి, మీ కుమారుడు గురించి దేశం మొత్తం మాట్లాడుతూ ఉంది. వీరమరణం పొందాడు, మీకు ఎలా అనిపిస్తుంది ఒక కొడుకుగా, మీకు తండ్రిగా? నా కొడుకు దేశం గురించే పోరాడి ప్రాణం ఇస్తున్నాడు. అతను దేశం గురించి అందరికీ కొడుకు, అందరి సమాజంలో కలిసి కాదు. నాకు బాధాకరం ఏమంటే నాకు ఒంటరిగా ఒకే ఒక కొడుకు, ఇంకా నాకు వెనక ముందు ఎవరు లేరు. నా భార్య నేను ఇద్దరు అనాదిగా నిలిచిపోతుంది. అదే నాకు బాధ సార్. దేశం మొత్తం మీ వెంట ఉంటుంది, ఎవరు మీరు బాధపడే అవసరం లేదు. మీ దేశం ఇండియా 130 కోట్ల జనాభా కూడా మీ వెంట ఉంటుంది, ఎక్కడ బాధపడే అవసరం లేదు. చూస్తున్నాం మురళీ నాయక్ అయితే ఫోటో దగ్గర కూడా పెద్ద ఎత్తున పూలు పులహారాలను కూడా వేసి ఉంచారు. అయితే దేశం కోసం ప్రాణం అర్పించడం మాకు సంతోషంగా ఉన్నప్పటికీ ఒక్కొక్క కుమారుడు దూరం అవ్వడం చాలా బాధ కలిగిస్తున్నట్టు చెప్తున్న పరిస్థితి ఉంది. వారి ఓదార్చడం కూడా ఎవరి వల్ల కావడం లేదు. వారి దుఃఖాన్ని వస్తున్న దుఃఖాన్ని కూడా ఆపుకుంటున్న పరిస్థితి ఉంది. వారి కళ్ళలో వస్తున్న బాధను కూడా దిగమింగుకొని దేశం కోసం ప్రాణం అర్పించడం మాకు ఎంతో సంతోషంగా ఉన్నప్పటికీ ఇలాంటి అవకాశం అందరికీ రాదు, దేశ భక్తుడు అని అనిపించుకోవడం అందరికీ రాదంటూ చెప్తున్న పరిస్థితి ఉంది. జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ ఎదురుకాల్పుల్లో సత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన ఒక మురళీ నాయక్ అనే ఒక ఆర్మీ ఉద్యోగి ఇవాళ వీరమరణం పొందాడు. నిన్న రాత్రి అయితే జరిగిన కాల్పుల్లో, ఇవాళ తెల్లవారుజామున జరిగిన కాల్పుల్లో పాకిస్తాన్ ముష్కరుల చేతిలో అసూలు బాసాడు అనే వీరమరణం